బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. చిన్నపిల్లలు, మహిళలు మృతి చెందిన తీరు చూస్తుంటే 10 రోజులు నిద్ర పట్టదు. ఇది డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఇంతటి ఘోరం జరిగింది అంటూ ఆ నియోజకవర్గ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ ఘటనపై చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. జరిగిన ప్రమాదంపై ఒక ఎంపీగా బాధ్యత తీసుకోకుండా ఆ తప్పును గత ప్రభుత్వంపై నెట్టేశారు. మర్రి చెట్ల కోసం మనుషుల ప్రాణాలు తీశారని, బీఆర్ఎస్ కు రంగారెడ్డి జిల్లా అంటే రియల్ ఎస్టేట్ తప్ప జిల్లా ప్రజలు కనిపించరని, తాను ఒక ఎంపీగా ఈ రోడ్డును నేషనల్ హైవేగా డెవలప్ చేయాలనుకుంటే రోడ్డు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం చేసిందంటూ బాధితుల ముందు ముచ్చట్లు చెప్పారు. ఇది చాలదన్నట్లు రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి, రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయంటూ సంచలన కామెంట్స్ చేశారు ఈ బీజేపీ ఎంపీ. అసలు ఈ ప్రమాదం జరిగింది నేషనల్ హైవే 163 రహదారిపై. 14 కిలోమీటర్లున్న ఈ స్ట్రెచ్ పై గత ఏడాది నుండి 70కి పైగా ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రెండు వైపులా కేవలం 7 మీటర్ల మాత్రమే వెడల్పు ఉన్న రోడ్లో వాహనాల రద్దీతో పాటు స్థానిక వ్యాపారులు కూడా రోడ్డును కొద్దిగా కబ్జా చేయడంతో ప్రమాదాలు పెరిగాయి. ఈ చేవెళ్ల బీజాపూర్ హైవే విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 2019 నుండే ప్లాన్ చేస్తోంది. కానీ రోడ్డుకు రెండు వైపులా 100 ఏళ్ల నాటి మర్రి చెట్లు ఉన్నాయని, రోడ్ డెవలప్మెంట్ చేయాల్సి వస్తే మర్రి చెట్లు నరకాల్సి ఉంటుందని కొంతమంది పర్యావరణవేత్తలు సేవ్ చేవెళ్ల బనియన్స్ అనే పేరుతో ఉద్యమం ప్రారంభించారు. అలా అని వాళ్ళేం స్థానిక ప్రజలు కాదు, తమిళనాడుకు చెందిన నేచర్ లవర్స్ ఈ విషయంపై కోర్టులో కేసులు కూడా వేశారు. ఈ నేచర్ లవర్స్ కు ఎంపీ సపోర్టు కూడా గట్టిగానే ఉంది. మర్రి చెట్లను కాపాడాలని ఎన్జిటిలో కేసు వేసిన వారికి మద్దతు ఇచ్చిన ఈ ఎంపీనే ఇప్పుడు మనుషుల ప్రాణాల కంటే మర్రి చెట్లు ముఖ్యమా అని ప్రమాదం జరిగిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. వాస్తవానికి ఎంపీకి బాధితుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీని 2 సార్లు ఎంపీగా ఎన్నుకుంటే చేవెళ్ల హైవేను ఎందుకు విస్తరించలేకపోతున్నారని నిలదీశారు మృతుల కుటుంబ సభ్యులు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఒళ్ళు మండిన స్థానికులు, మరి మీరు బీఆర్ఎస్ హయాంలో కూడా ఎంపీగా ఉన్నారు కదా అని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం 2వ టర్మ్లో రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు కేటాయిస్తే మర్రి చెట్లు కొట్టేయవద్దంటూ ఉద్యమించి విస్తరణను అడ్డుకున్నది మీరే కదా అని ప్రశ్నించారు. ఎంపీగా మీరు చేయాల్సింది చేయలేక ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం ఎందుకు నెడుతున్నారని నిలదీశారు. ఆనాడు సేవ్ బనియన్స్ ఆఫ్ చేవెళ్లకి ఫుల్ సపోర్ట్ చేసి ఈ రోజు మర్రి చెట్ల వల్లే 19 మంది ప్రాణాలు పోయాయని చెప్పడం జనాలను పిచ్చోళ్లను చేయడం కాక ఇంకేమిటని అడుగుతున్నారు నెటిజన్లు. రోడ్డు విస్తరణను అడ్డుకొని ఇప్పుడు ప్రమాదంపై ముసలి కన్నీళ్లు కార్చడం ఏంటని నిలదీస్తున్నారు. గతంలో కొండా చేసిన ట్వీట్లను గుర్తు చేస్తూ వాటిని పోస్ట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులకు రాజకీయాలే కానీ ప్రజల ప్రాణాలు పట్టవని, వీరి నిర్లక్ష్యం వల్ల 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయారని అంటున్నారు.